హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం స్టాటిస్టిక్స్ సెమ్ 3కి సంబంధించిన సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తున్న 6 క్వశ్చన్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ వీడియోలో సెకండ్ క్వశ్చన్కి మనం ఆన్సర్ చూద్దాం. సో ప్రీవియస్ వీడియోలో ప్రీవియస్ యూనిట్స్కి సంబంధించిన నోట్స్ ఉన్నాయి, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉన్నాయి. మీకు యూజ్ అవుతే చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, మళ్ళీ లాంగ్ అవుతుంది వీడియో. సో ఇది యూనిట్ 4లోని సెకండ్ లాంగ్ క్వశ్చన్, నీమన్ ఫ్యాక్టరైజేషన్ థియరం. సో ప్రీవియస్గా నీమన్ పియర్సన్ లెమ్మా కూడా ఉంది, అది కూడా మోస్ట్ ఇంపార్టెంటే. సో ఫస్ట్ ఈ నీమన్ ఫ్యాక్టరైజేషన్ థియరం డెఫినేషన్ ఇది. సో నేను పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ని యూజ్ చేసుకొని ఈ థియరంని ప్రూవ్ చేసిన. సో ఇంకా వేరే ఉంటాయి కదా, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసుకొని ప్రూవ్ చేస్తారు, ఇంకా వేరే కూడా ప్రూవ్ చేస్తారు. సో నేనైతే ప్రజెంట్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ని యూజ్ చేసిన. సో వీటి నోట్స్ కావాలంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, నోట్స్ అక్కడ నేను సెండ్ చేస్తాను. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి కదా, సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్స్ అన్నీ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటాయి. టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో ఫాలో అవ్వండి. సో ఫస్ట్ ఏంటి అంటే డెఫినేషన్, దిస్ థియరమ్ స్టేట్స్ దట్ t is equals to t of x will be a sufficient estimator of population with parameter theta if and only if the joint probability distribution will be of form. So L is equals to g base theta t of x into h of x. సో ఈ t is equals to t of x ఉంది కదా, ఇది సఫిషియంట్ ఎస్టిమేటర్, పాపులేషన్కి సఫిషియంట్ ఎస్టిమేటర్ ఎప్పుడు అవుతుంది అని అంటే, సో దీన్ని ఈ ఫామ్లో ఉంటేనే. సో ప్రాబబిలిటీ డెన్సిటీ, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ ఫామ్లో ఉంటే ఈ టీ ఆఫ్ ఎక్స్ అనేది పాపులేషన్కి, వాళ్ళు ఇచ్చిన పాపులేషన్కి సఫిషియంట్ ఎస్టిమేటర్ అవుతుందంట. సో ఇది నీమన్ ఫ్యాక్టరైజేషన్ థియరం యొక్క డెఫినేషన్. సో ఈ డెఫినేషన్లో మీరు గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా అయితే ఇది. సో నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ జీ టీటా t of x depends on both theta and x. సో బేస్ ఇక్కడ టీటా ఉంది అండ్ ఎక్స్ ఉంది. సో g వాల్యూస్ ఎట్లా చేంజ్ అవుతాయి అంటే, టీటా అండ్ ఎక్స్ వాల్యూస్ చేంజ్ అయిన కొద్దీ సో g వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. g అనేది ఒక ఫంక్షన్, సో ఎఫ్ ఎక్స్ ఇట్లా ఏదో ఫంక్షన్ అనుకుంటామో g కూడా ఒక ఫంక్షన్. నెక్స్ట్, అండ్ ద వాల్యూ ఆఫ్ t of x అండ్ h of x ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ టీటా. సో h of x అనేది టీటా వాల్యూస్కి ఇండిపెండెంట్గా ఉంటుందట. సో టీటా వాల్యూస్ చేంజ్ అయినా కానీ సో హెచ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ మీద ఏం ప్రభావం చూపెట్టదు. నెక్స్ట్ నీమన్ ఫ్యాక్టరైజేషన్ థియరం యూజింగ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. సో ఈ థియరంని నేను పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసుకొని ప్రూవ్ చేసిన. సో ఫస్ట్ మీకు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా అయితే తెలియాలి. సో మీకు సెకండ్ సెమ్లో ఉంటుంది కదా, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ప్రాబబిలిటీ ఫంక్షన్ వచ్చేసి ఇది. సో ఫార్ములా మీకు తెలిసి ఉండాలి. p of x is equals to small x is equals to e power minus lambda lambda power x by x factorial. సో ఫ్యాక్టోరియల్ అంటే x factorial is equals to x into x minus 1 into x minus 2 అట్లా ఉంటుంది కదా, ఒక్కొక్క వాల్యూ మైనస్ అవుతూ ఉంటుంది. సో మీకు ఫార్ములా తెలిసే ఉండొచ్చు. సో ఫస్ట్ నేను దీన్ని పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసుకొని ఈ నీమన్ ఫ్యాక్టరైజేషన్ థియరంని సాల్వ్ చేస్తున్నా. సో నెక్స్ట్ చూద్దాం. So the likelihood function L of x1, x2, x3, xn is given by. సో likelihood function నేను ప్రీవియస్ ఇంపార్టెంట్ క్వశ్చన్కి చెప్పిన. సో సెమ్ 3లోని ఫస్ట్ క్వశ్చన్కి చూడకుండా ఒకసారి చూడండి. సో L is equals to L of theta is equals to f of x1 theta, x2 theta, x3 theta ఉంది కదా. సో ఇక్కడ మనం ఇదే ఫంక్షన్ ఇక్కడ యూజ్ చేసినాం. సో చూడండి, ఇదే ఫంక్షన్ని ఇక్కడ L is equals to, సో ఇది p కదా, సో పీలలో ఉంది కాబట్టి ఏమంటారు ప్రాబబిలిటీ డెన్సిటీ కాబట్టి పీ వచ్చింది. అక్కడ టీటా వాల్యూస్లో టీటా ఉన్నాయి కాబట్టి టీటాలు వచ్చినాయి, ఇక్కడ ఎక్స్లో వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఎక్స్లో వచ్చాయి. సో దాన్ని యూజ్ చేసుకొని ఇది రాస్తాం. ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు x1, పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు x2. ఇది దీని ఫంక్షన్ది, ఇది ఇప్పుడు లైక్లీహుడ్ ఫంక్షన్ ఉంది కదా, సో దీని ఫంక్షన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ టీటా. కాబట్టి
ఎఫ్ ఆఫ్ ఎక్స్ టీటా, x1 టీటా, x2 టీటా, x3 టీటా వచ్చాయి. సో దీనిది ఏంటి, ఇప్పుడు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ది ఏంటి ఫంక్షన్ ఇక్కడ ఉంది కదా, p ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు x. సో దాని ఆ ఫంక్షన్, దీనిది ఈ ఫంక్షన్. మీరు డిఫరెన్స్ అర్థం చేసుకోగలరు. సో లేకుంటే రివైండ్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ x1, x2, x3 ఉన్నాయి కదా. సో ఫార్ములాకే ఇక్కడ ఎక్స్ వేరియబుల్ దగ్గర x1, x2, x3, x4 అలా చేంజ్ చేస్తూ వచ్చారు. సో డినామినేటర్లో ఇక్కడ ల్యాండా పవర్లో ఉన్న వాల్యూస్ దగ్గర x1, x2, x3 ఉన్నాయి కాబట్టి చేంజ్ చేస్తూ రాశారు. సో నెక్స్ట్ ఇక్కడ x1, x2, x3, x4 అలా అప్ టు n వరకు చేంజ్ అవుతున్నాయి కదా, కాబట్టి సమ్మేషన్ పెట్టుకున్నాం. సో సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n ల్యాండా xi. సో సమ్మేషన్ని మనం తీసేస్తే ల్యాండా x1, ల్యాండా x2, ల్యాండా x3. సో యాజ్ ఇట్ ఈజ్ ఇలా అవుతుందన్నమాట. సో ఇక్కడ కింద x1 ఫ్యాక్టోరియల్, x2 ఫ్యాక్టోరియల్, x3 ఫ్యాక్టోరియల్, ఇక్కడ కూడా 1, 2, 3 ఇలా లైన్ వైజ్ చేంజ్ అవుతున్నాయి కదా అప్ టు n. సో ఇక్కడ కూడా మనం సమ్మేషన్ ఆర్ పై ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ xi అనేది దేని ఫంక్షన్, సో t ఈజ్ ఈక్వల్స్ టు t ఆఫ్ x. సో ఇది ఎక్స్లలో ఫంక్షన్, ఎక్స్ అనేది దేని ఫంక్షన్, t ఆఫ్ x కదా. సో అందుకని ఇక్కడ t ఆఫ్ x ఇచ్చారు. సో t ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు xi, t ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూపిస్తా, t ఈజ్ ఈక్వల్స్ టు t ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు xi. సో ఏదైనా సేమే. సో నెక్స్ట్ సో ఇది ఉంది కదా, సో ఇది వేరుగా రాసుకొని ఇది రాసుకుంటున్నారు, ఎందుకంటే ఇది h ఆఫ్ x ఫామ్లో, ఇది g ఆఫ్ టీటా ఫామ్లో వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ సమ్మేషన్ తీసేసారు. సో ఇవి రెండు ఏంటి, ఇట్లా కాన్స్టెంట్ లాగా ఉంటే మనం n తీసుకుంటాం కదా సమ్మేషన్కి బదులు. సో n తీసుకున్నారు, n తీసుకుంటే ద ఎబో ఈక్వేషన్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, సో ఏ ఫామ్లో ఉన్నాయి, సో ఇది h ఆఫ్ x ఫామ్, h ఆఫ్ x. సో ఇది g ఆఫ్ t ఆఫ్ x. సో g ఆఫ్ t ఆఫ్ x రూపంలో ఇది ఉంది. సో ఇది ఓపే చేస్తుంది అనమాట. t ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు సిగ్మా xi రిప్రజెంట్ ద సఫిషియంట్ ఎస్టిమేటర్ ఆఫ్ లాంబ్డా. సో సిగ్మా xi అనేది ఉంది కదా, సో ఇది లాంబ్డా యొక్క సఫిషియంట్ ఎస్టిమేటర్ అనేది అవుతుంది. సో ఇది మీకు అర్థమైంది అని అనుకుంటున్నా. సో మనం ఏం చేసినామంటే, సో ఈ ఫామ్ని ఒబే చేస్తుంది అని చూపించడానికి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసినాం. లాస్ట్కి ఒబే చేసింది కదా. సో ఇది h ఆఫ్ x రూపంలో ఉంది, ఇది g టీటా ఆఫ్ t ఆఫ్ x రూపంలో ఇది ఉంది. సో కాబట్టి ఇది సఫిషియంట్ ఎస్టిమేటరే అవుతుంది అని చూసారు. సో నెక్స్ట్ వీడియోలో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.